త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయబోతున్న సంక్రాంతికి వస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా 3 సినిమాల్లో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి కూడా ఇంకా భారీ లెవెల్లో కలెక్షన్లు వసూలు సంపాదిస్తూనే ఉంది. అంటే ఇది త్రిబుల్ ఆర్ అనేది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలలో తీసుకుందాం. బికాస్ ఇప్పుడు అందరు ఏంటంటే కంపేర్ చేస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాతో ఈ సినిమా అసలు కంపేర్ చేయడం అనేది ఎంత ఎడ్డితనం అంటే అంత ఎడ్డితనం అవుతుంది. బికాస్ ఇది పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ సినిమా, అది న్యాచురల్ ఇక్కడ రిలీజ్ అయింది కావచ్చు, అట్లని కాదు. కాకపోతే వసూళ్ల పరంగా ఇప్పుడు వాళ్ళు కూడా తెలుగు హీరోలే కదా, పాండ్యా లెవెల్ రిలీజ్ అయినప్పటికీ తెలుగు హీరోలు, కాకపోతే ఓన్లీ తెలుగు వరకే వసూళ్లు ఎంత వచ్చాయి అనే విషయం గురించి ఇప్పుడు కంపారిజన్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా. గుంటూరు కారంతో పోల్చుకోండి, లేకపోతే మనకి మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఫ్లాప్ అయింది అనుకోండి, దాంతో పోల్చుకోవాల్సింది. అంటే మీరు అది రీజనల్ తోనే పోల్చుకోవాలి. అట్లని చెప్పి నేను పాన్ ఇండియా లెవెల్ తో పోల్చుకుంటాను కరెక్ట్ కదా. దీన్ని పోల్చాల్సింది ఏంటంటే గేమ్ చేంజర్ మరియు డాకు మహారాష్ట్ర. సో ఓవరాల్ గా సరే పోల్చారు. సో మొత్తంగా చూసుకుంటే దీని 5 days కలెక్షన్ వచ్చేసి 13 crore గ్రాస్ వచ్చింది అనమాట. దీనికి 5 days లోనే 12 crores గ్రాస్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇంకొద్ది రోజులు ఇది నడిచింది అనుకోండి, లైక్ మంచిగా నడుస్తుంది. ఇప్పటికి కూడా థియేటర్స్ లలో ఫుల్ ఫన్ ఫెస్ట్ లాగా అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఎక్కడ చూడండి మెయిన్లీ తెలంగాణ రాష్ట్రాలలో ఫ్యామిలీస్ చాలా ఎంటర్టైన్ గా వెళ్ళి చూస్తున్నారు. సో దాని వల్ల బెనిఫిట్ అవుతుంది. సో ఈ సినిమా దీనికంటే ఎక్కువ అంటే ఖచ్చితంగా కాదు. అదొక రీజనల్ లెవెల్లో తెలుగు రాష్ట్రాలలో తెలుగు ఫ్యాన్స్ కోసం ఓన్లీ తెలుగు వరకు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి మిగతా సినిమాలు అన్నిటికంటే వెంకటేశ్వర సినిమా వస్తుందంటే అరే మా ఇంటి కుర్రాడే అన్నట్టుగా ఆయన ఒక ఫ్యామిలీ హీరో ఆల్రెడీ పేరు ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్ని కూడా చాలా క్రింజ్ గా, ఇప్పుడు ఒక ర్యూడ్ క్యారెక్టర్లు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాకపోతే ఇట్లాంటి ఒక ప్యూర్ కామెడీ సినిమా చూసి ఫ్యామిలీ అందరూ కూడా కలిసి వచ్చినటువంటి సినిమాలు చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి అందరూ అట్రాక్ట్ అవుతారు. దానికి కూడా మెయిన్ రీజన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు అందరు ఆడియన్స్ ని పర్టికులర్ గా మెయిన్లీ 90s వాళ్ళని, అంటే ఫాదర్ పేరెంట్స్ అయితే 90s 47 90s 50s 90s 60s ఆ టైంలో ఉన్న వాళ్ళకి కామెడీ అనేది బాగా లేదు. బికాస్ అల్లర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, అదే విధంగా శ్రీకాంత్ మరియు ఇంకా మోహన్ వీళ్ళందరూ మూవీస్ లలో వాళ్ళందరూ ఉండే వాళ్ళు, వాళ్ళ కామెడీ అనేది చాలా నచ్చింది. సో దాని తర్వాత వచ్చిన 90s లైక్ 1995 నుంచి 2010 వరకు పుట్టిన పిల్లలందరికీ కూడా ఏమైపోయిందంటే ఓకే మాకు ఈ జానర్స్ అన్ని నచ్చవు, మాకు కొంచెం మాస్ వైబ్స్ కావాలి. ఎందుకంటే దాని తర్వాత ఎక్కువ మాస్ సినిమాలు వచ్చినాయి, అంటే క్లాస్ సినిమాలు కూడా వచ్చినప్పటికి కూడా మాస్ సినిమాలకు ఎక్కువగా ఇవ్వరు ఖచ్చితంగా. సో అట్లా ఈ మధ్య పిల్లలకి ఈ సినిమా నచ్చకపోయి ఉండొచ్చు, కిడ్స్ అనే వాళ్ళని 20s కిడ్స్ కి ఎక్కువ నచ్చకపోయి, బట్ 90s వాళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఫ్యామిలీ ఎంటర్టైన్ నచ్చుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చింది. అండ్ అదే విధంగా ఈ సినిమా ఇంకా ముందుకు వెళ్తే తెలుగు ఇండస్ట్రీకే ప్రాఫిట్స్ కాబట్టి, అదే విధంగా దిల్ రాజుకు సినిమాలో లాస్ వచ్చినప్పటికీ ఇంకో సినిమాలో ఖచ్చితంగా ప్రాఫిటే ఉంది. చూద్దాం మరి ఈ సినిమా వల్ల ఖచ్చితంగా ఆయనకు ప్రాఫిట్ వస్తే మంచిదే. ఇంకేంటంటే ఇంకా కొద్ది రోజుల పాటు నడిస్తే ఈ సినిమాకి సంబంధించి ఇంకా మంచి అప్డేట్స్ 50 days నడిస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందని ఆడియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు.